హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్. గులాబ్ జామ్ అంటే షుగర్తో అనుకుంటున్నారా? కాదండోయ్, బెల్లంతో గులాబ్ జామ్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే జ్యూసీగా కూడా ఉంటాయి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గులాబ్ జామ్ మిక్స్ వేసుకొని తగినన్ని పాలు వేసుకుంటూ సాఫ్ట్గా పిండిని రెడీ చేసుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అనేది 5 to 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. చూసారు కదా, పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో గులాబ్ జామ్ బాల్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు బెల్లం, ఇంకా 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మనకు బెల్లం పాకం అనేది ఏం రానవసరం లేదు. బెల్లం కరిగి కొద్దిగా చిక్కబడితే చాలు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కింది. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ని మెల్లమెల్లగా అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి కలర్ అనేది బాగా వచ్చాయి. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ అనేది మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న సిరప్లో వేయాలి. బెల్లం సిరప్ అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే గులాబ్ జామ్స్ అనేవి అందులో వేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు వాటిని అలానే వదిలేసి డ్రై ఫ్రూట్స్తో కనుక సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బెల్లం గులాబ్ జామున్ రెడీ. ఇవి చాలా జ్యూసీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.